భరద్వాజ గారు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు కార్యకర్తలు హిందూపూర్లో నినాదాలు చేశారు. బాలకృష్ణ ముందే మంత్రి పదవి ఇవ్వాలి అని పెద్ద పెట్ట నినాదాలు చేశారు. ఓ హడావిడి వాతావరణం కనిపించింది. బాలకృష్ణ కూడా వారించినట్టు కనిపించాల. అంటే ఆ నినాదాలను కొద్దిగా ఆయన ఇష్టపూర్వకంగా ఆస్వాదించినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీని వెనక ఏముంది? ఇన్నాళ్ళు లేనిది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ థర్డ్ టైం ఎమ్మెల్యే ఆయన. అవును. ఇంతవరకు ఆయన మంత్రి పదవి ఆశించడం కానీ తీసుకోదలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. మ్యాటర్ కాదని ఎలా అంటారండి? అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గతంలో 95 ఇష్యూ తర్వాత, వైస్రాయ్ ఇష్యూ తర్వాత హరికృష్ణ మంత్రి చేశారు. హరికృష్ణకి అన్యాయం జరిగింది కదా. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారు అప్పుడు. జస్ట్ ఎన్టీ రామారావు ఉన్నాడు కాబట్టి, ఎన్టీ రామారావు బతికి ఉన్నాడు కాబట్టి హరికృష్ణని మెయింటైన్ చేయాలి కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చి చూసుకున్నాడు. ఎప్పుడైతే ఆగస్టులో పదవి పోయింది, జనవరిలో కన్ను మూసాడు ఆయన. అది చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన అదృష్టం. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన 2 నెలల తర్వాత ఈయనకి పదవీ కాలం ముగుస్తుందా? హరికృష్ణకి 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్యేనో ఏదో ఒకటి అవ్వాలి కదా. అవును, అవ్వాలి. మండలికి పంపించే అవకాశం లేదు, మండలి లేదు అప్పుడు. పెట్టలేదుగా. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు. సో ఎమ్మెల్యే అయి తీరాలి. ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవాలి ఎక్కడో ఒక చోట నుంచి. అవును, ఏదో ఒకటి చేసి. లేదు, మంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఇవ్వాలి. అలాంటి అడ్జస్ట్మెంట్ ఏదో జరగాల్సి ఉంది. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయాడు అనేటువంటి ధైర్యం వచ్చేసింది చంద్రబాబుకి. ఇంకా మనం ఈ కుటుంబాన్ని పట్టించుకోనక్కర్లేదు అనే ఒక కాన్ఫిడెన్స్కి వచ్చి హరికృష్ణని పక్కన పెట్టాడు. ఆయన బయటకు వచ్చాడు, వేరే పార్టీ పెట్టాడు. ఏదో తన వంతు కృషి ఏదో తను చేశాడు, ఫెయిల్ అయింది, సైలెంట్గా ఉండిపోయాడు. అది కదా చరిత్ర. బాలకృష్ణ గారితో ఎందుకు సయోధ్య పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, కుటుంబంతో ఒక లింకు లేకుండా తను పార్టీని మెయింటైన్ చేయటం కష్టం అనేది ఆయనకు తెలుసు. కుటుంబాన్ని పూర్తిగా వదిలిపెట్టకూడదు అనేటువంటి జ్ఞానం ఆయనకి 2వ ఎన్నిక తర్వాత వచ్చింది. కాబట్టి 99 ఎన్నిక ఓకే తర్వాత ఆయన కొంచెం వీళ్ళని అడపా దగ్గరికి తీయటం మొదలుపెట్టాడు. 2004కి మీరు చెప్పేది? అవును, 2004కి ఓడిపోయాడు ఆయన. అవును, ఓడిపోయిన తర్వాత కుటుంబం తాలూకా బాధ్యతలు ఇవి పంచుకోవటం, ఆ కార్యక్రమాలన్నీ జరిగేవి. అయితే వీళ్ళకి ఎంతసేపు తను ఉపయోగపడుతున్నట్టుగా నటిస్తూ తనకి ఎక్కువగా వాళ్ళని ఉపయోగపెట్టుకోవడం అనేది ఆయన ప్రోగ్రాం. తన అవసరాలకి వాళ్ళని వాడుకోవడమే జరుగుతుంది. కానీ వాళ్ళకేవో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చంద్రబాబు అటెండ్ అవుతూ ఉంటాడు అంతే. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది ఆయన వ్యూహం. ఆయన డిజైన్ చేసుకుని రంగంలోకి దిగాడు. కాబట్టి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆయన నిర్ణయం. బాలకృష్ణ అయిపోతాను అనుకుని వెళ్ళినా కూర్చోబెట్టి, ఇప్పుడు నేను మన ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబానికి ఒక పదవి అనుకున్నాం, మన కుటుంబం నుంచి నేనున్నాను, లోకేష్ ఉన్నాడు, మీ అల్లుడు. ఇప్పుడు నీకు పదవి ఇవ్వాలంటే లోకేష్ని తప్పించాల్సి ఉంటుంది. నీ కుమార్తె, నీ అల్లుడు ఇద్దరూ సఫర్ అవుతారు. మరి ఒక తండ్రిగా, ఒక మామగారిగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అంటే, నో, నాకు ఎటువంటి మంత్రి పదవి వద్దు అని ఆయన నోటితో ఆయనే చెప్పి వెళ్ళిపోయేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం చంద్రబాబుకి కష్టమేం కాదు. అయితే 3వసారి ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇస్తారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ బాలకృష్ణ ఎప్పుడు ఓపెన్గా అభిప్రాయ ప్రకటన చేయలే. ఆయనకు తెలుసు స్పష్టంగా తను వెళ్ళి అనవసరంగా ప్రెజర్ క్రియేట్ చేయడమే తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు అని. రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళకి కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తే బాగుంటుంది అని ఆ హిందూపూర్ నియోజకవర్గాన్ని కేటాయించాడు ఆయనకి. ఎందుకంటే అది రామారావు గారు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ బాలకృష్ణ హవా నడుస్తుంది అని. అది వర్కౌట్ అవుతోంది. 3 ఎన్నికలుగా ఆయన గెలుస్తూ వస్తున్నాడు. మంత్రి పదవి ఇవ్వాలి అని బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తే ప్రతి క్షణం దాని మీద అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే ఆయన మన అసెంబ్లీలో ఒక 10 నిమిషాలు నోరు విప్పితే ఎంత గందరగోళం అయిందో అందరూ చూశారు. అవును. ఆయన తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేడు, పాలిటిక్స్కి సీరియస్గా పనికొచ్చే మనిషి కాదు. ఆయన మనసుకి ఆ టైంలో ఏది అనిపిస్తే, ఆయన మెదడులో ఏది రికార్డ్ అయిందో అది ఫ్లాష్ అయితే ఆయన దాని ఆధారంగా మాట్లాడుతాడు తప్ప వెరిఫై చేసుకుని మాట్లాడదాం సభలో ఉన్నామని ఆయన అనుకో. ఇది స్పష్టం. ఆయన బిహేవియర్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకని బాలకృష్ణకి ఏదైనా ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తే రకరకాల తలకాయ నొప్పులు చుట్టుకుంటాయి. అందుకని ఇవ్వడానికి ఆయనకి ఇబ్బంది. అలాగని కాదని అండు. స్ట్రైట్గా ఎవరైనా వీళ్ళు అడిగితే కుటుంబంలో ఇప్పటికే 2 పదవులు ఉన్నాయని మొదలు పెడతాడు. మొదలుపెట్టి నెమ్మదిగా వీళ్ళతోనే నో అనిపిస్తాడు. ఇది చంద్రబాబు వ్యూహం. కానీ ఇప్పుడు కార్యకర్తలు, ఇన్నాళ్ల నుంచి ఉన్న కార్యకర్తలు ఎప్పుడు కాకుండా ఇప్పుడే వచ్చి అడగటం, నాగబాబు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ నుంచి లెటర్ హెడ్ మీద అప్పుడు రావటం, ఇస్తారు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అనే ఇంప్రెషన్ జనాల్లో క్రియేట్ చేయటమే. క్రియేట్ చేసి కూడా చాలా రోజులైంది. నాగబాబు మంత్రి పదవి అనేది చెప్పడం అక్కడ కూడా ఇదే గొడవ. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని అనే దాన్ని బట్టి ఎన్ని పదవులు ఇవ్వాలి అనేది ఉంటుంది. అక్కడ ఇప్పటికే 3 మంత్రి పదవులు ఇచ్చారు జనసేనకి. 3 2 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి వెళ్ళింది, నాదెండ్ల మనోహర్కి. రెండోది సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది వాళ్ళ పద్ధతి. సో ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే దుర్గేష్ని రిజైన్ చేయించి ఆ ప్లేస్లో నాగబాబుని పెట్టాలి. దుర్గేష్ని బయటకు పంపించి నాగబాబుని తేవడం వలన ఇంకేదైనా ఈక్వేషన్ చెడే అవకాశం ఉందా గోదావరి జిల్లాల్లో అనే భయం ఉంటుంది కదా. ఆయన చిన్నోడు కాదు, ఆయన జర్నలిస్ట్ పైగా కందుల దుర్గేష్. అందుకని ఆయన్ని డిస్టర్బ్ చేయటం వలన ఇబ్బంది. కులపరంగా చూస్తే 2 పదవులు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పార్టీ పరంగా చూస్తే 3 పదవులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 4వ పదవి ఇవ్వడానికి తగినన్ని సీట్లు వాళ్ళకి లేవు. కాబట్టి ఏ కోణంలో చూసినా నాగబాబుకి ఇవ్వాలి అనే వాళ్ళు అంటారు, ఇస్తామని వీళ్ళు అంటారు. కానీ పని జరగదు. కానీ జరగలేదు. ఇప్పుడు కుటుంబ పరంగా నాగబాబు అటు నుంచి వస్తే ఇటు కుటుంబ పరంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అనే చర్చ జరుగుతుంది. బాలకృష్ణని పోటీగా పెట్టే ప్రయత్నము అంటే మీకు నాగబాబుకి ఇవ్వటం ఎంత ప్రాధాన్యత ఉందో మేము బాలకృష్ణకి ఇవ్వటం కూడా అంతే ప్రాధాన్యత ఉన్న అంశం. మేము బాలకృష్ణకి ఇవ్వట్లేదు, త్యాగం చేస్తున్నాం బాధతోనే. దాదాపు వారం రోజులు శోకించి ఆయనకి ఇవ్వద్దు అని అనుకున్నాం. కాబట్టి ఇంత శోకతప్త హృదయంతో మేము చెప్తుంటే మీరు అర్థం చేసుకొని నాగబాబుకి అడగకూడదు కదా. మీరు కూడా సైలెంట్ అయిపోండి, మీరు కూడా త్యాగం చేయండి అంతే. అది చెప్పడం కోసం రకరకాల డ్రామాలు ఆడగలుగుతాడు చంద్రబాబు నాయుడు. ఆయన బుర్రలో ప్రతిదీ చాలా వెల్ స్టెప్డ్ దీనిలో ఉంటాడు ఆయన. ఆ వ్యూహంలో భాగంగానే అక్కడ కార్యకర్తలతో అరిపించారు. అది అరిపిస్తారనే విషయం ఆయనకు తెలిసి కూడా ఉండకపోవచ్చు బాలకృష్ణకి. ఆయన వాళ్ళు ఏదో అరిచారు, ఆయన రియాక్ట్ అయ్యాడు, బోల్డ్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ విషయం ఆయన బుర్రలో ఉంటుందని కూడా అనుకోలేము. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి గుర్తు చేస్తే ఏమో వాళ్ళు అరిచుంటారు, నేను కూడా ప్రాపర్గా పాజిటివ్గా రియాక్ట్ అయితే అయి ఉంటాను. కానీ అది పర్సూ చేయటం నా ప్రోగ్రాం కాదు. ఎందుకంటే ఆయన సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఆ సినిమాలు కంప్లీట్ చేయాలి. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలంటే ఇప్పుడు ఆయన మంత్రి అయిపోయి ఆ బాధ్యతలు చూస్తూ మళ్ళీ వచ్చి సినిమాల్లో కమిట్ అయినటువంటి సినిమాల్లో నటించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. రకరకాల విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన సినిమాలలో బిజీ అయిపోయి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరింత పెరుగుతుంది ఆ విమర్శ. ఎందుకు అవసరమా మనకి అని ఆయనే వదిలేస్తాడు తాడు. ఇది చంద్రబాబు గారి వ్యూహం. కాబట్టి ఆ అరుపులు అరిపించింది కూడా చంద్రబాబు అయి ఉండొచ్చు. ఈయనకు తెలిసి కూడా అన్నట్టు ఆ చంద్రబాబు ఈ స్టెప్ తీసుకొని ఉంటే కూటమిలో ఈ 2 పార్టీల మధ్య గ్యాప్ ఏమన్నా వస్తుందా? గ్యాప్ ఉన్నా లేకపోయినా గ్యాప్ ఉన్నట్టుగానే వ్యవహరించాలి. రోజువారీ కార్యక్రమాలు ప్రతిదీ అవతల వాళ్ళ బుర్రలో ఏముందో అది మనతో స్నేహంలో ఉన్న పార్టీ అయినా లేకపోయిన పార్టీ అయినా ఆ పార్టీ వ్యూహానికి ప్రతి వ్యూహం మనం రచించి పెట్టుకోవాలి. మన
స్నేహం మనతో స్నేహం నడుస్తున్న పార్టీయే కదా, ఏం చేస్తే ఏముందిలే అనుకుంటే పొరపాటు. అప్పుడు రాజకీయాలకు పనికిరాడు వాడు. మనతో మైత్రీ బంధంలో ఉన్నటువంటి పార్టీలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా నువ్వు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు అది కూడా ప్రతిపక్షం అనుకునే నువ్వు స్ట్రాటజీస్ నీ ప్రోగ్రామ్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఏ మైత్రి ఏ రోజు ఉంటుందో తెలియదు. ఈరోజు మిత్రులుగా పడుకున్న వాళ్ళు రేపు ఉదయం శత్రువులుగా లేవచ్చు రాజకీయాల్లో. అందుకని ఈ ప్రికాషనరీ మెజర్స్ డెఫినెట్గా రోజు తీసుకోవాలి. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకని బాలకృష్ణని ఎందుకైనా మంచిదైనా ఆ రోజు హడావిడి చేసేస్తే రేపు ఎప్పుడైనా వాళ్ళు నాగబాబుని సీరియస్గా ప్రతిపాదనకు పట్టుకొచ్చినప్పుడు బాలకృష్ణని అడ్డం పెడతాడు. ఇలా అడ్డం పెట్టడం కోసం ఆ రోజున బావగారు నినాదాలు ఇప్పించారనే విషయం ఆయనకు తెలియదు. ఆయనకేం సంబంధం, ఆయనకేం పని? అలా పెట్టేశారు ఆయన్ని. ఆయన పట్టించుకునే ఏరియాలు ఏవో ఉన్నాయో పట్టించుకుని అరుస్తూ ఉంటాడు ఆయన అక్కడికి పరిమితం చేసేసాడు. చంద్రబాబు నాయుడు చాలా విచిత్రంగా కంపార్ట్మెంట్లు చేసేస్తాడు ప్రతి ఒక్కళ్ళకి ఒక కంపార్ట్మెంట్ క్రియేట్ చేసి దానిలో పడేస్తాడు వాళ్ళు. అలా చంద్రబాబు నాయుడు గారు వలన ఒక కంపార్ట్మెంట్లో ఉండి నడుస్తున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ. అందుకని ఆయన దగ్గర నుంచి సొంత నిర్ణయాలు మరొకటో ఎక్స్పెక్ట్ చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకని ఆయన కూడా షాక్ అయి ఉంటాడు ఈ నినాదాలు విని. బయటకు వచ్చి ఒకవేళ అయితే చూద్దాంలే, మనం వెళ్ళి మాట్లాడదాం, రేపో ఎప్పుడో వెళ్తాం కదా, అలాగే ఇలా ఏదో ధోరణిలో మాట్లాడి దాన్ని ముగించాడు తప్ప ఆయన కాన్షియస్గా మంత్రి అవ్వాలనే ప్రోగ్రాంలోనూ లేడు. మంత్రి పదవి ఇస్తే ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం వలన పార్టీకి ఎంత ఇబ్బంది ఉందో, ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉందో ఆయనకు కూడా పర్సనల్గా అంత ఇబ్బంది ఉంది. అందుకని ఆయన ఏమి దీన్ని ఎంకరేజ్ చేయాలనో, ప్రోత్సహించాలనో, వీళ్ళ వెనకాల ఉండి కాన్స్పిరసీ చేయాలనో అనుకోవడం లేదు. అది బాలకృష్ణ గారి క్యారెక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.